అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గిరిజా కళ్యాణం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఆయన ఆ ఉత్తరాన్ని 1-4 సార్లు చదివారు. ఆ ఉత్తరంలో ఆయనకి గిరిజ వ్యక్తిత్వం సుస్పష్టంగా అర్థమవుతోంది. గిరిజ అందరి ఆడపిల్లల్లాంటిది కాదు. మంచి చెడులు సునిశితంగా నిర్ణయించే పరిశీలాత్మకమైన తెలివితేటలు ఉన్నాయి. అభిమానం ఉంది, కానీ వినయశీలి. ధైర్యం ఉంది, కానీ అది నివురు కప్పిన నిప్పులా బయటికి కనిపించదు. ఆయన ఆ ఉత్తరం పట్టుకుని గిరిజ గదిలోకి వచ్చారు. గిరిజ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. గిరిజ, ఆయన పిలిచారు. గిరిజ తిరిగి చూసింది. ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. ఆయన అన్నారు, గిరిజ, ఈ ప్రపంచంలో చందుకి భార్య కాగలిగిన ఆడపిల్ల ఎవరైనా ఉంటే అది నువ్వే. నేను ప్రధానం ఏర్పాటు చేసుకోబోతున్నానని చెప్పడానికి వచ్చాను. గిరిజ ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన అన్నారు, నా నిర్ణయం సరైనదేనని నువ్వు కూడా ఒప్పుకుంటావు. గిరిజ ఆయన పాదాలకి నమస్కరించింది. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. ఆయన ఆశీర్వదించారు. గిరిజ లేచింది. బాబుగారు, రవి భవిష్యత్తు గురించి మాట ఇచ్చారు నాకు. నేను అన్నమాట ఎప్పుడూ తప్పను. ఆ సంగతి నీకే తెలుస్తుంది అన్నారాయన. అంత మాట ఎప్పుడూ అనుకు, నీ మనసులో కూడా అనుకోకు. నేను నీకు ధర్మకార్యంగా ఏదీ చేయటం లేదు అన్నారాయన. గిరిజ నవ్వింది. ఆ నవ్వు మెరుపు మెరిసినట్లుగా ఉంది. పావుగంట తర్వాత రాజగోపాలరావు గారు శేషారత్నానికి ఫోన్ చేశారు. శేషు, పెళ్లికూతురు కుదిరింది. ప్రధానం రేపే. పురోహితుడికి కబురు చేశాను. నువ్వు తప్పకుండా రావాలి. ఎక్కువ మందిని పిలవటం లేదు, మనమే అన్నారాయన. పెళ్లికూతురు కుదిరిందా? ఎవరి అమ్మాయి? శేషారత్నం ఆతృతగా అడిగాడు. అదంతా సస్పెన్స్. ఇప్పుడు నీకేం చెప్పను. నీకే కాదు, ఎవరికీ చెప్పటం లేదు. చివరికి చందుకి కూడా. ఎందుకబ్బా అంత రహస్యం? అదంతే అన్నారాయన. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి ప్రారంభమైంది. ఫోన్లు మోగినాయి. రాజగోపాలరావు గారి పురమాయింపుల మీద నౌకర్లు పరుగులు తీస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిందనగానే చందు తాతగారిని అడిగాడు, ఎవరా దురదృష్టవంతురాలు? పేరేమిటి తాతయ్య? చెట్ నోర్మోయ్, దురదృష్టవంతురాలా? ఇలాంటి అపశకునం మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకు. ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు కాదురా, అదృష్టవంతురాలు, మహాజాతకురాలు అన్నారు. చందు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతనికి ఆ అమ్మాయి ఎవరో గాని చాలా జాలి కలిగింది. పాపం అనిపించింది. మర్నాడు సాయంత్రం అయింది. పురోహితుడు వచ్చాడు. శేషారత్నం భార్య, డాక్టర్ గారు భార్య, మరో ముఖ్యమైన మిత్రులు 4 వచ్చారు. సూరి భార్య కూడా వచ్చారు. నౌకర్లు కావాల్సిన సరంజామా అంతా సిద్ధం చేశారు. చందు తాతగారు చెప్పిన టైంకి రెడీ అయి కిందికి వచ్చాడు. అంతా సిద్ధమైంది. ఇక పెళ్లికూతురు రావటమే తరువాయి అన్నాడు పురోహితుడు. ఇంకో 10 నిమిషాలుందిగా, ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నారాయన. 5 నిమిషాలు గడిచాయి. మిగతా వాటిలో 3 నిమిషాలు కూడా జరజరా పాకుతున్నాయి. పెళ్లికూతురు ఇంకా రాలేదు. పురోహితుడు అన్నాడు. శేషారత్నం ఆదుర్దాగా చూస్తున్నాడు. చందుకి చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పిపోతే ఇక ఏదో ఒక వంకతో తోసిపారేయవచ్చు అనుకుంటున్నాడు అతను. రవి అక్కడే కూర్చున్నాడు. సాయన్న వచ్చాడు. అతని వెంట గిరిజ మెట్లు దిగి వచ్చింది. గిరిజను చూడగానే రాజగోపాలరావు గారు రామ్మారా అంటూ పిలిచారు. గిరిజ హాల్లోకి వచ్చింది. ఇలా కూర్చో. చందుకి ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. గిరిజ కూర్చుంది. రవి లేచి వచ్చి అక్క సోఫా వెనుకగా నిలబడ్డాడు. రాజగోపాలరావు గారు పురోహితుని ఉద్దేశించి, ఇక కానియండి మీ కార్యక్రమం అన్నారు. ఎలా, పెళ్లికూతురు రాందే అన్నాడాయన. పెళ్లికూతురు వచ్చింది. ఇదిగో చందుకి ఎదురుగా కూర్చుంది. ఆయన గిరిజను చూస్తూ అన్నారు. ఏమిటి? అందరూ ఒక్క క్షణం దిగ్భ్రమగా చూశారు. ఏమిట్రా, ఈ అమ్మాయా అన్నాడు శేషారత్నం. అవునరా, గిరిజని దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఇదంతా దైవ సంకల్పమే. చందు సోఫాలోంచి చటుక్కున లేచాడు. అతని ముఖం కందగడ్డలా అయింది. తాతయ్య అన్నాడు. రాజగోపాలరావు గారు మనమడి దగ్గరకు వచ్చి భుజం మీద చేయవేశారు. చందు, లేవకు, కూర్చో. పెళ్లికూతుర్ని నువ్వు చూడనవసరం లేదని నన్నే ఎన్నిక చేయమని చెప్పావు. నాకు నచ్చిన పిల్ల మెడలో తాళి కడతానని వాగ్దానం చేశావు. ఆ మాట మర్చిపోకు. కానీ చందు చెప్పలేని భావావేశంతో తడబడ్డాడు. పురోహితుడి మంత్రాలు ప్రారంభమైనాయి. ఆయన వచ్చి చందు చేతిలో తాంబూలం పెట్టాడు. రాజగోపాలరావు గారు అందించిన ఎర్రటి కాగితం పొట్లం విప్పి అందులో ఉన్న ఉంగరం తీసి పెట్టండి అంటూ మంత్రాలు చదువుతూనే ఆజ్ఞాపించాడు.
చందు ఒకసారి తాతగారి వైపు చూశాడు. తరువాత అక్కడ కూర్చుని ఉన్న అందరినీ పరిశీలించాడు. అతనికి ఆ క్షణంలో బయటికి పారిపోవాలనిపించింది. కానీ తాతయ్య కల్నలు వెళ్ళిపోయిన తర్వాత చేసిన గొడవ గుర్తుకు వచ్చింది. ఇప్పుడు తాను కాదంటే ఆయన ఎంత అవమానంగా భావిస్తాడో అర్థమైంది. కానియండి, టైం అవుతోంది, పురోహితుడు తరిమినట్టుగా అన్నాడు. చందు ఉంగరం తీసుకుని గిరిజ దగ్గరికి వచ్చాడు. గిరిజ చేయి చాచింది. చందు ఆ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం పొడుగ్గా సుకుమారంగా ఉన్న ఆ వేళ్ల కొసలు చిరుచెమటలతో మెరుస్తున్నాయి. అతను కళ్ళెత్తి గిరిజ ముఖం వైపు చూశాడు. గిరిజ తలదించుకుని ఉంది. ఆ కనురెప్పలు భారంగా క్రిందకి వాలి ఉన్నాయి. ఊ, పెట్టండి త్వరగా, పురోహితుడు మంత్రాలు చదువుతూనే మళ్ళీ హెచ్చరిక చేశాడు. చందు గిరిజ వేలికి ఉంగరం తొడిగాడు. అతని హృదయంలో బాధ, కోపం, నిస్సహాయత్వం సుడితిరిగాయి. శేషారత్నం చప్పట్లు కొడుతూ అన్నాడు, భేష్, మొత్తానికి మీ తాతయ్య గెలిచాడు. పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న నీ మెడలు వంచి పెళ్లి చేస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చి చందుని అభిమానించారు. మీ తాతయ్యకి ఇప్పటికైనా మనశ్శాంతి కలుగజేశావు, అదే 10,000 అన్నారు. సూరి వచ్చి చందుని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నా కోవలోకి వచ్చేశావు, నాకెంతో సంతోషంగా ఉందిరా చందు అన్నాడు. శేషారత్నం గారి భార్య, డాక్టర్ గారి భార్య వచ్చి గిరిజ ముఖాన్ని బొట్టు పెట్టి పువ్వులు, పళ్ళు ఇచ్చారు. తర్వాత వెళ్ళి కూర్చుని, ఈ అమ్మాయి ఎవరు, ఊరు పేరు కూడా మనం వినలేదే అని కుసకుసలాడుకున్నారు. పురోహితుడు తాంబూలం పెట్టిన కొత్త బట్టలు ఒకరికొకరు పరస్పరం ఇచ్చేలా చేశాడు. గిరిజ లోపలికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకుని వచ్చింది. గిరిజ వంటి మీద జడలో పూలు తప్ప ఇంకెలాంటి అలంకరణలు లేవు. అయినా కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకోగానే పెళ్లి కల వచ్చేసింది. రాజగోపాలరావు గారికి గిరిజ కట్టుకున్న కొత్త చీర చూస్తే తమాషాగా అనిపించింది. ఆ రోజు ఊరు వెళ్ళిపోతుందని గిరిజ కోసం ఇది ఎన్నిక చేసి కొంటున్నప్పుడు ఇది ప్రధానం చీర అవుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. చందు కొత్త బట్టలు కట్టుకోలేదు. వేసుకున్నవి బాగానే ఉన్నాయి అంటూ కూర్చున్నాడు. సాయన్న 2 పూలదండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. ఇవి ఎందుకు సాయన్న, చందు విసుక్కున్నాడు. నేను స్వయంగా కట్టాను, వేసుకోండి బాబు అన్నాడు. చందు సాయన్న మాటలు కాదనలేకపోయాడు. పరస్పరం పూలదండలు మార్చుకున్నారు. ఈ తతంగమంతా చకచక 10 నిమిషాల్లో జరిగిపోయింది. కాఫీలు, పలహారాలు ముగియగానే వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్ళిపోయింది. చందు గబగబా తాతగారి గదిలోకి వచ్చాడు. అతని ముఖం రక్తం చిందుతున్నంత ఎర్రగా కంది ఉంది. తాతయ్య, ఈ తతంగానికి నీకు ఇంకెవరూ దొరకలేదా, ఈ అమ్మాయే దొరికిందా అన్నాడు ఆవేశంగా. తతంగమా? తతంగం కాకపోతే ఏమిటిది? పెళ్ళికింత ఆర్భాటం దేనికి? అదొక ఆచారం కదరా. నువ్వు ఈ అమ్మాయి అని నాకెందుకు చెప్పలేదు? చెప్పనవసరం లేదని నువ్వేగా అన్నావు. అన్నాను, బుద్ధి తక్కువై అన్నాను. గిరిజకేమైందిరా? ఏం తక్కువైంది? ఏం తక్కువ కాలేదు. కానీ అతను చెప్పలేకపోయాడు. ఏమిటది? చెప్పేయ్. నీకెలా చెప్పాలి? మై గాడ్, నాకు నరకం అప్పుడే మొదలైందన్నమాట. అతను తలుపు మీద కసిగా గుద్దాడు. నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ అతను నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళు వలలో చిక్కుకున్న చేపపిల్లలా ఉన్నాయి. గిరిజకి తనంటే గౌరవం ఉంది. అంతవరకు అతనికి బాగానే ఉంది. తాతయ్య ఈ పెళ్ళి అనే వలలోకి తనతో పాటు గిరిజను కూడా లాగుతాడని కలలో కూడా అనుకోలేదు. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్ళి అనే మొక్కుబడి తీర్చుకుని తర్వాత అమ్మాయిని వదిలేసి చేతులు దులుపుకోవాలని అతను అనుకున్నాడు. ఇది అతను వేసుకున్న పథకం. కానీ మొదట్లోనే గొడ్డలు పెట్టయింది. చందు ఆ బాధని కక్కలేక మింగలేక సతమతమవుతున్నాడు. చందు, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు, పిల్లని చూడమని అన్నావు. చూశాను. నాకు తెలిసినంతవరకు నేను నీకు తగిన రూపవతిని, గుణవతిని చూశానని అనుకుంటున్నాను. ఇందులో నా తప్పేం లేదు అన్నారాయన. చందు ఆయనకు ఇంకేం చెప్పలేనట్టుగా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. మరుక్షణం అతని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. గిరిజ గదిలో మంచం మీద కూర్చుని ఉంది. గిరిజ దృష్టి ఒడిలో ఉన్న ఎడమ చేతి మీదనే నిలిచి ఉంది. ఆ చేతికి అరగంట క్రితం లేని అందమేదో వచ్చినట్టుగా ఉంది. గిరిజ కుడి చేతితో ఉంగరం సరిచేసుకుంది. గిరిజ ఇంకా స్వప్నావిష్టురాలిగా ఉంది. చందు తన చేతిని అందుకోగానే గిరిజ శరీరం అంతా అత్యద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయింది. ఆ భావం ఏ భాషకి అందనిది. తన శరీరం ఎంతో తేలికైనట్లుగా, ఈ అనంత విశ్వంలో తను ఒక అతి ప్రధానమైన భాగంగా మిళితమై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ఆ తేలిపోవటంలో ఒక అనిర్వచనీయమైన సుఖం పొందింది. అక్క, రవి దగ్గరికి వచ్చాడు. మంచం మీద గిరిజకెదురుగా కూర్చున్నాడు.
గిరిజ వేలుకున్న ఉంగరం చూస్తూ అన్నాడు. అక్క, ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తోంది అన్నట్టు చూసింది. ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో పెట్టపోయిందని నేను బాధపడుతుంటే నువ్వేమన్నావో గుర్తుందా? ఏమన్నాను? ఏది వచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నావు. సరిగ్గా అలాగే జరిగింది. ఆ రోజున మన పెట్టిపోకుండా రైలు వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు ఇంకొక రకంగా ఉండేదేమో. గిరిజ అవునన్నట్లు తల ఊపింది. స్వప్నావిష్టురాలిగా చూస్తూ అంది. ఏమిటోరా, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావటం లేదు. నాకు నాకు ఇంకా ఇదంతా కలగానే ఉంది. నమ్మలేకపోతున్నాను అంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది అన్నాడు రవి. 10 రోజుల అనంతరం గిరిజ పడక గదిలో దిండు మీద వెనక్కి వాలి పడుకుని ఉంది. గిరిజ మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి. చీర కుచ్చిళ్ళ అంచు కింద నుంచి పాదం కదిపినప్పుడు కాలివేలుకున్న మెట్టె తన అందం చూపించడానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. గిరిజ చేతిలో ఉత్తరం ఉంది. అది విజయవాడ నుంచి లక్ష్మి రాసింది. గిరిజ అప్పటికి రెండోసారి మళ్ళీ ఆ ఉత్తరం చదువుతోంది. అందులో ఇలా ఉంది. గిరిజ, నీ ఉత్తరం అందింది. నీ పెళ్లి శుభలేఖ కూడా చేరింది. ఈ రెండు చూడగానే నాకు మతిపోయింది. ఎవరి చంద్రశేఖర్? ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ రాజగోపాలరావు గారి పరిచయం ఏమిటి? నువ్వు అబద్ధం ఎప్పుడూ చెప్పవు కనుక నమ్మాల్సి వస్తోంది కానీ, లేకపోతే ఇదంతా ఒక కట్టుకథలా ఉంది. ముక్కు మొహం తెలియని ఒక అపరిచిత వ్యక్తితో నువ్వు ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నాకు తెలిసిన గిరిజవేనా అనిపిస్తోంది. పెళ్లిని గురించి నువ్వు నాతో చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి? అవన్నీ గాలికి వదిలేసేటంత ఆకర్షణ నీకేం కనిపించింది? అతని పరిచయం తక్కువేనని, అతని అభిరుచులేమిటో కూడా నీకు తెలియవని వ్రాసావు. మరి అలాంటి వ్యక్తితో అంత త్వరగా ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నావు? రాజగోపాలరావు గారి డబ్బు చూసా? అవును, అంతే అయి ఉంటుంది. ఆ డబ్బు వ్యామోహంలో పడిన నీ బుర్ర మొద్దుబారి ఇంకేమీ ఆలోచించలేకపోయి ఉంటుందని అనుకుంటున్నాను. అమ్మకి ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే చూడటానికి వచ్చాను నేను. ఏలూరు నుంచి మధు అన్నయ్య కూడా వచ్చాడు. పోస్ట్ మ్యాన్ రాగానే తనే గబగబా వెళ్ళి ఉత్తరాలు తీసుకున్నాడు. నీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూడగానే గిరిజ వ్రాసింది అంటూ ఎంతో సంతోషంగా చించి చదివాడు. అది చదువుతుండగానే వాడి ముఖం వెలవెలాపోయింది. నాకు భయం వేసింది. ఏమిటన్నయ్య, రవి క్షేమంగా ఉన్నాడు కదా అన్నాను. అన్నయ్య తలూపాడు. గిరిజకి పెళ్ళిట అంటూ ఆ ఉత్తరం శుభలేఖ నా చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. నేను ఉత్తరం చదివాను. గిరిజ, నువ్వు మా వెన్నులో పొడిచావు. మా అన్నయ్యని మోసం చేశావు. నీ అవసరాలకి వాడిని బాగా వాడుకొని తర్వాత గడ్డి పరకలా తీసి పారేశావు. మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు, స్నేహం ఒక్కసారే ఎలా మర్చిపోయావు? నువ్వు మనిషివేనా? అవునులే, ఈ తప్పు నీది కాదు, ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత గడ్డి తినిపిస్తుంది అనటానికి మా కళ్ళెదుట కనిపిస్తున్న నువ్వే చక్కటి సాక్ష్యం. గిరిజ, అన్నయ్య మనసు నీకు తెలియదా? అన్నయ్య మీ నాన్న పోయిన తర్వాత నిన్ను ఎంత ఆదుకున్నాడో, మా అమ్మ తిట్లు కూడా లక్ష్య పెట్టకుండా నీకెంత సాయం చేశాడు. డబ్బు మోజులో పడిన నువ్వు ఆ స్నేహాన్నంతటినీ నిర్దయగా వెరపు లేకుండా కత్తిరించేసి తెగతెంపులు చేసుకున్నావు. నేను నీకు చెబుతున్నాను, ఇలా నమ్మిన వాళ్ళనే మోసం చేసిన వాళ్ళెవరూ బాగుపడరు. నాకు తెలుసు. అన్నయ్యకి మంచి సంబంధాలు వస్తే ఉద్యోగం దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ అమ్మ దగ్గర తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకోసం. నేను గిరిజని తప్ప ఇంకెవరిని చేసుకోను. ఇది ఇప్పుడే అమ్మకి చెప్పను. చెప్పానంటే గిరిజ మీద పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం రాగానే గిరిజని చేసుకుంటానని చెబుతాను అన్నాడు నాతో. నీ మీద అంత అభిమానం, ప్రేమ నింపుకున్న అన్నయ్య మనసులో నువ్వు విషం గుమ్మరించావు. మాకు శుభలేఖ పంపడానికి నీకు సిగ్గెలా లేకపోయింది అని అడుగుతున్నాను. నేను మహారాణిని అవుతున్నాను చూడండి అనే గొప్ప కోసమా, లేక మేం పెళ్లికి వచ్చి నీ వైభవం అంతా చూచి మేమెంత అల్పులమో తెలుసుకోవాలనా? గిరిజ, దేవుడి లాంటి అన్నయ్యని ఇంత మోసం చేసినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎదురుగా కనిపిస్తే ఎడాపెడా చెంపలు వాయించి ఉండేదాన్ని. ఇంత మోటుగా వ్రాస్తున్నానంటే నేనెంత బాధకి గురయ్యానో అర్థం చేసుకో. గిరిజ, నేను చెబుతున్నాను, ఈ ప్రపంచంలో డబ్బే సర్వస్వం అనుకునే వాళ్ళు పరమమూర్ఖులు. డబ్బుతో లభించేవి చాలా ఉన్నా డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉన్నాయి. అందులో స్నేహం, మంచి మనసు ముఖ్యమైనవి. అయినా నీకిప్పుడు మాలాంటి స్నేహితులెందుకు? పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అయినాయి కాబోలు. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే చీదరించుకుంటావేమో. చివరిసారిగా చెబుతున్నాను, దయించి ఇక ముందెప్పుడు ఉత్తరాలు వ్రాయకు. మా పరిచయం ఒక పీడకలగా మర్చిపో. నువ్వు చాలా తెలివిగల దానివి.
నిచ్చెనలో పై మెట్టు ఎక్కాలంటే క్రింది మెట్టు వదిలేయాలని తెలిసిన గడుసుదానివి. నా మనసు నాకు బాగా చెబుతోంది. ఎప్పటికైనా ఒకనాటికి మా అన్నయ్య విలువేమిటో నీకు తెలుస్తుంది. ఆ రోజు తప్పక వచ్చి తీరుతుంది. అన్నయ్యని బాధపడవద్దని చెబుతాను. అర్హత లేని ఒక జానకి మనసు ఇచ్చి మోసపోయావు అంటాను. దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టే ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్ళి అయింది అనుకోమంటాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి కొదవేం లేదు. మా అన్నయ్యకి తగిన పిల్ల దొరక్కపోదు. ఇక నుంచైనా నీ నటన మానేసి ఆ చంద్రశేఖరంనైనా ప్రేమించడం నేర్చుకో. ఒకప్పటి స్నేహితురాలిగా నేనిచ్చే ఆఖరి సలహా ఇది. లక్ష్మి. గిరిజ ఆ ఉత్తరం చదువుతూనే ముఖంలో నెత్తురు చుక్క లేనట్లుగా అయింది. మొట్టమొదట ఆ ఉత్తరం చదవగానే చాలా కోపం వచ్చింది. లక్ష్మి ఆ ఉత్తరం అంతా తన మీద అన్యాయమైన ఆరోపణలతో నింపింది. మధుమూర్తిని తను మోసం చేసిందా? చీచీ, ఎప్పుడూ లేదు. అలా చేసి ఉంటే తను నరకానికి పోతుంది. అతన్ని మోసం చేస్తే అది 1000 రెట్లుగా మారి విషనాగులా తననే కాటువేస్తుంది. గిరిజ ఆలోచనలో పడింది. మధుమూర్తి, తను మంచి స్నేహితులు. కానీ ఇద్దరూ ఎన్నడూ ఆ స్నేహ పరిధిని దాటనే లేదు. అతను తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడనే సంగతే తనకి తెలియదు. ఆ ఉత్తరం అంతటిలోని గిరిజని శూలంగా మారి చీలుస్తున్న విషయం చంద్రశేఖర్ని తను డబ్బు వ్యామోహంతో వివాహం చేసుకుందనే ఆరోపణ. లక్ష్మి అలా వ్రాసిందని తానేమీ బాధపడనవసరం లేదు. ఎందుకంటే తన పరిస్థితి ఏమిటో, తాను ఈ పెళ్లి ఎందుకు చేసుకుందో తెలియదు. ఒక్క లక్ష్మే కాదు, చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. రాజగోపాలరావు గారు అప్పుడే చెప్పారు. గిరిజ, చందుకి వాళ్ళ పిల్లల్ని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు. వారంతా ఈరోజు చందుకు వచ్చిన భార్య తమ పిల్లల కంటే ఎంత గొప్పదో అని చూడటానికైనా రిసెప్షన్కి వస్తారు. వాళ్ళకి నువ్వు విచిత్రంగా కనిపిస్తావు. ఏం చూసి చేసుకున్నావు అనే మీమాంస వస్తుంది. వాళ్ళలో ఎవరైనా నిన్ను సూటిపోటిగా అంటే నువ్వు ఆ మాటలు మనసుకి పట్టించుకోవద్దు. గిరిజ తల ఊపింది. సరిగ్గా రాజగోపాలరావు గారు అన్న మాటలే అక్షరాలా నిజమైనాయి. ఉదయం పెళ్లి జరిగింది. ప్రధానం జరిగినప్పటి నుంచి గిరిజకి ఇదంతా కలలాగానే ఉంది. సాయంత్రం రిసెప్షన్కి ఇంకా చాలామంది వచ్చారు. కొంతమంది గిరిజ అందం చూసి చంద్రశేఖర్ చేసుకుని ఉంటాడని అనుకుంటే, మరికొంతమంది అతని తండ్రి తరఫు బంధువు అనుకున్నారు. మొత్తానికి ఆ ఊరిలో అన్ని అర్హతలు ఉన్న ఆడపిల్లలు ఎంతమందో ఉండగా ఎక్కడి నుంచో ఊడిపడిన గిరిజ చందు భార్య కావటం వాళ్ళందరికీ విచిత్రంగానే ఉంది. చందు స్నేహితులు చాలామంది వచ్చారు. వాళ్ళు చందుతో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. అవి ద్వంద్వార్థంగా ఉన్నాయి. చందు, పంజరం తలుపులు నువ్వే మూసేసుకునేవు, జాగ్రత్త సుమా అన్నాడు రమేష్. నువ్వేం భయపడకు అన్నాడు చందు. వదిలేసుకునే వస్తువు కూడా ఇంత అందంగా ఉండాలా అన్నాడు ఇంకొకతను. చట్ నోర్మోయ్, వెళ్ళు, చందు కసిరాడు. చందు ప్రక్కన ఉన్న గిరిజకి వాళ్ళ మాటల ధోరణి అంతుపట్టలేదు. గిరిజ ప్రక్కన కొద్దిసేపే నిలబడ్డాడు చందు. ఆ తర్వాత ఫ్రెండ్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వచ్చిన ఆహుతులు శుభాకాంక్షలు చెబుతూ బహుమతులు అందిస్తూ చందు ఎక్కడా అని అడుగుతుంటే అదుగో అన్నట్లుగా లేచి దూరంగా మిత్రబృందంతో పరివేష్టితుడైన అతన్ని చూపించేది. కొద్దిసేపటికి ఇది గమనించిన రాజగోపాలరావు గారు చందుని మందలించి వెళ్ళి గిరిజ పక్కన నిలబడేటట్టు చేశారు. ఆ రాత్రి ప్రతి కన్య జీవితంలోనూ మరువలేని మధురమైన రాత్రి అది. సూర్యకిరణాల నులివెచ్చని కౌగిలి కోసం ఎదురుచూస్తూ సిగ్గుతో రేకులు విచ్చుకుంటున్న మొగ్గల గిరిజ చందు గదిలోకి అడుగుపెట్టింది. చందు ఫ్రెండ్స్కి వీడ్కోలిస్తూ ఇంకా క్రిందనే ఉన్నాడు. రాజగోపాలరావు గారు ఈ వారం రోజుల నుంచి డాక్టర్ ఎంత వారిస్తున్నా వినకుండా తిరగటంతో బాగా డస్సిపోయారు. రిసెప్షన్ పూర్తి కాకముందే డాక్టర్ గారు ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపోమని, విశ్రాంతి తీసుకోమని బలవంతంగా లోపలికి పంపేశారు. తన నూతన జీవితానికి స్వాగతం చెబుతున్న ఆ గదిని ఒక్కసారి కళ్ళతోనే కలే చూసింది గిరిజ. విశాలమైన గది, మధ్యగా పూల తోరణాలు వేలాడదీసిన తెల్లటి పక్కతో ఉన్న ఏకశయ్య, గోడవారగా అద్దాల బీరువాలో రికార్డ్స్, టేప్ రికార్డర్, రేడియో, గదిమూలగా టేబుల్ లైట్, కింద నీలం ఎరుపు కలిసిన లతలతో మెత్తటి తివాచి. గిరిజ మెల్లగా వెళ్ళి గోడవారగా ఉన్న సోఫాలో కూర్చుంది. గాలికి కట్టెన్లు కదులుతున్నాయి. గిరిజ శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. ఏ కాస్త శబ్దమైనా అంతెత్తున ఉలిక్కి పడుతోంది. మనసంతా జీవన సంగీత తరంగాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. అదొక నిశ్శబ్ద సంగీతం. అది వింటుంటే మేనుకో హాయి, మనసుకో ఉల్లాసం ఏర్పడుతుంది. అడుగులు చప్పుడైనాయి. గది గుమ్మానుకున్న పరదా తొలగింది. చందు లోపలికి వచ్చాడు. అక్కడ కూర్చుని ఉన్న గిరిజను చూడగానే అప్రతిభుడైనాడు. కానీ అది ఒక్క క్షణమే. వెంటనే చకచక గదిలో ఉన్న బీరువా దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న సూట్ కేసు లాగి మంచం మీద పడేశాడు.
పెట్టె తాళం వేసి అది తీసుకుని వెళ్ళబోయి క్షణం ఆగి అన్నాడు, నేను ఊరు వెడుతున్నాను. గిరిజ మాట్లాడలేదు. లేచి నిలబడింది. అతన్నే చూస్తోంది. అతను గిరిజ వైపు చూడకుండా వెనక్కు తిరగకుండానే అన్నాడు, నాకు ఈ పెళ్లి మొదటి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, పిల్లలు, బాధ్యత. అదొక పరమ బోర్. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి చేసుకున్నాను. నీకు త్వరలోనే డైవోర్స్ ఇచ్చేస్తాను. నాకు పరాయి వస్తువుని తాకే అలవాటు లేదు. అందుకే నేను నీతో ఎలాంటి సంబంధం పెట్టుకోబోవటం లేదు. దీని గురించి నువ్వు తాతయ్యకి నా మీద ఎలాంటి ఫిర్యాదు చేసినా నాకేం భయం లేదు. మరుక్షణంలో చందు వెళ్ళిపోయాడు. గిరిజ నిశ్చేష్టురాలైంది. ఏం చెప్పాడు చందు? ఏమన్నాడు? పెళ్ళి అంటే ఇష్టం లేదా? కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్నాడా? డైవోర్స్ ఇచ్చేస్తాడా? పరాయి వస్తువుని తాకే అలవాటు లేదా? కింద కారు డోర్ తెరిచిన శబ్దమైంది. గిరిజ ఉలిక్కిపడింది. సోఫా వెనక ఉన్న కిటికీ పరదాన్ని కంపిస్తున్న వేళ్లతో పక్కకి లాగి చూసింది. చందు పెట్టె వెనక సీట్లో పడేసి డోర్ వేసి ముందు సీట్లో వచ్చి కూర్చున్నాడు. మరుక్షణం కారు స్టార్ట్ అయింది. గిరిజ చూస్తుండగానే అది తెల్లటి పావురంలా రయ్యన వెళ్ళిపోయింది. గిరిజ అలాగే చూస్తోంది. గిరిజకి ఊపిరాడినట్టుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. ఏం చేయాలో తను? ఈ అవమానం ఎలా భరించాలి? ఈ మేడ మీద నుంచి దూకేసి మొదటి రాత్రే భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం తిట్టేటట్టు అతని జీవితం నరకం చేయాలా? లేక ఇప్పటికిప్పుడు ఎవరికీ తెలియకుండా రవిని తీసుకుని గుట్టుగా వెళ్ళిపోవాలా? ఏం చేయడానికి శక్తి లేని దానిలా అయినట్టుగా ఉంది. ఈ నీరసం ఏమిటి? ఈ గుండెల్లో బాధ ఏమిటి? గిరిజ నిలబడటానికి శక్తి లేనట్టుగా సోఫాలో కూలబడింది. గిరిజకి ఏడుపు వచ్చేసింది. పెళ్ళి అంటే తను కోరుకున్నదేమిటి? ఇప్పుడు ఇలా జరిగిందేమిటి? అందుకేనా అంటారు ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉందని. గిరిజకి ఆ గదిలో ఉన్న ఆ తెల్లటి పక్క, దానికి చేసిన అలంకారం అంతా తనని చూసి వెక్కిరిస్తున్నట్లుగా, పకపక నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఆ వికృతమైన నవ్వుని భరించలేనట్లుగా తక్షణం అక్కడి నుంచి పారిపోవాలని అనిపించింది. రాజగోపాలరావు గారి మీద తనకెనలేని గౌరవం ఉండవచ్చు. కానీ ఆ గౌరవం చందు చేసిన ఈ అవమానం క్షమించి ఊరుకోమని అనడం లేదు. గిరిజ ఒంటి మీదున్న ఒక్కొక్క నగే వలిచి సోఫా మీద పెట్టేసింది. జడలో పూలు పీకి క్రింద పడేసింది. రవిని తీసుకుని ఈ క్షణంలోనే వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుని ఆ గదిలోంచి బయటికి రాబోయింది. చందు ఏమంటున్నాడు తనని? ఆడపిల్ల అంటే మేకపిల్ల అనుకున్నాడా? పెళ్లి చేసుకోవటం అంటే ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు వేయటమేగా అనుకుంటున్నాడు కాబోలు. వేసిన తర్వాత తన ఇష్టం వచ్చినప్పుడు అవతల వ్యక్తితో ప్రమేయం లేకుండా తెంపి పారవేసే అధికారం తనకే ఉంటుందనుకున్నాడులా ఉంది. గుమ్మం దాటబోతున్న గిరిజ ఆగింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇంత అవమానం పొందిన తర్వాత ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. నిజమే. కానీ చందు చేసిన అవమానాలకి ఇది సమాధానం కాదు. నిశ్శబ్దంగా అంగీకరించిన పద్ధతే అవుతుంది. కాదు, అలా ముమ్మాటికి కాకూడదు. ఈరోజు చందు చేసిన ఈ గాయం గుండెల్లో ఎప్పటికీ మానదు. తనని పెట్టిన ఈ బాధకి కనీసం 10 రెట్లైనా అతను పడి తీరాలి. అలాంటి పరిస్థితులు తను తీసుకురావాలి. అప్పుడు గాని ఈ అవమానాగ్ని చల్లారదు. తీరని అవమానం జరిగితే పిరికివాళ్ళు, అసమర్థులు దాన్ని భరించి మౌనంగా ఉండిపోతారు. అదే ధైర్యం గలవాళ్ళు, సమర్థులు అయితే తిప్పికొడతారు. అప్పుడు గాని వాళ్ళకి శాంతి ఉండదు. చందు ఈరోజు ఏం చేశాడు? తన గుండెల్లో అగ్ని రగిల్చాడు. ఇది అతని వరకు వ్యాపించి అతని శాంతిని, ఆనందాన్ని నిర్దయగా దహించివేయాలి. తనకు తెలివితేటలుంటే అంతే చేయాలి. అప్పుడు వెళ్ళిపోవాలి. అంతేగాని ఇప్పుడు కాదు వెళ్ళిపోవాల్సింది. గిరిజ లోపలికి తిరిగి వచ్చింది. తీసివేసిన నగలు ఒక్కొక్కటి మళ్ళీ పెట్టుకుంది. గిరిజ ఆ సోఫా మీదనే పడుకుంది. గిరిజకి ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. పెళ్లిని గురించి తన తియ్యటి కల ఏమైంది? పగటి కలలా మారి వెక్కిరిస్తోంది. మర్నాడు ఉదయం గిరిజ లేచి స్నానం చేసి బట్టలు మార్చుకొని కిందకు వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. రాజగోపాలరావు గారు అప్పటికే లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. గిరిజ అక్కడికి వచ్చింది. ఆయన గిరిజ వైపు చూశారు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ ముఖంలో బలంగా వీస్తున్న తుఫానుని అణిచివేస్తున్న సహనం కనిపిస్తోంది. గిరిజ కూడా ఆయన వైపే చూస్తోంది. ఆయన కళ్ళు బాధగా, సిగ్గుపడుతున్నట్లుగా ఉన్నాయి. సాయన్న రాత్రి చందు వెళ్ళిపోయిన సంగతి చెప్పినట్టున్నాడు. రామ్మారా అన్నారు. గిరిజ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. చందు బెంగళూరు వెళ్ళాడట కదా? అవును. ఆయన నిట్టూర్చారు. గిరిజ ఆయన కప్పులోకి డికాషన్ వంచి పాలు పోసి కాఫీ కలుపుతోంది. ఆయన మెల్లని స్వరంతో అన్నారు,
గిరిజ, నేను నీకు మొదటే ఆ స్నేహితుల గురించి చెప్పాను. వాడి మీద కోపం తెచ్చుకోకు అన్నారు. గిరిజ క్షణం ఆగి అంది, బాబుగారు, నాకెందుకు కోపం? నేను ఈ పెళ్ళి ఎవరికోసం చేసుకున్నాను? రవి కోసం. ఆ మాట గుర్తు చేసుకుంటే నాకేం బాధ అనిపించడం లేదు. కాఫీ తాగండి అందించింది. కప్పు అందుకుంటున్న ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆ ముఖంలో అపారమైన ధైర్య విశ్వాసాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినా కూడా మహాసేనాని తన సేనలతో ప్రయత్నిస్తే మనదే తప్పకుండా జయం అంటున్నట్లుగా ఉంది. గిరిజకి అవమానం, ఓటమి కలిగితే కలగవచ్చు, కానీ వాటిని కాస్త కూడా పైకి కనపరచనీయటం లేదు. ఆ క్షణంలో ఆ అమ్మాయి పట్ల ఆయనకు ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపైనాయి. కాఫీ తాగుతూ అన్నారాయన, గిరిజ, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకో. పరీక్ష? మీరు పరీక్ష అంటే నాకు చాలా పట్టుదల వస్తుంది. ఏ పరీక్షకి కూర్చున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ కావటం నాకు అలవాటు. ఆ పట్టుదల రావాలనే నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, నువ్వు ఈ పరీక్షని ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వడానికి నా సాయశక్తిలా నేను కూడా సాయం చేస్తాను అన్నారాయన. తన కప్పులోకి కాఫీ వంపుకుంటున్న గిరిజ ఆయన వైపు చూసింది. ఆ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చప్పున తలదించుకుంది. ఆయన జేబులోంచి తాళం చెవులు తీసి గిరిజకు అందించారు. ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతని నువ్వే తీసుకో. గిరిజ వాటి వైపు చూసి తలని అయిష్టంగా తిప్పుకుంది. ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని, పరాయిదాన్ని. నాకెందుకు బాబుగారు ఈ బాధ్యత? వద్దు. గిరిజ, అలా అనకు. చందు గారాబంతో చెడిపోయిన మంచి కుర్రాడు. మంచి ముత్యం బురదలో పడిందనుకో, కడిగి తీసుకోవడంలో తప్పులేదుగా. తీసుకో తాళాలు. ఇవి తాళాలు కాదు, నా ఇంటి పరువు ప్రతిష్టలు. నీకు స్వయంగా నేనే అప్పగిస్తున్నాను. వీటిని ఎలా కాపాడుకుంటావో నా ఆరోగ్యం మీద నాకేమాత్రం నమ్మకం లేకుండా ఉంది. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను, నువ్వు చందు మీద కినుక వహించకు. ఆ బాధ్యత లేని తనం కూడా ఒక వ్యాధే. రవిని నువ్వు ఏ విధంగా పట్టుదలతో శ్రమపడి కృషి చేసి ఆ వ్యాధి నుంచి రక్షించావో చందుని కూడా అలాగే ఈ వ్యాధి నుంచి రక్షించాలి. ఈ పూట నుంచి ఈ ఇంట్లో నీ మాట వేదవాక్కు అవుతుంది. నేను ఉన్నప్పుడే ఇది బాగా అలవాటు చేస్తే నేను లేని రోజున నీతో ఇక పేచీ పడడు. అయినా నువ్వు ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకుంటావో కళ్ళారా చూసుకోవాలని నాకు కూడా ఉంది. నాకు తెలుసు, బాధ్యతకి భయపడే మనిషివి కాదు. గిరిజ ఆయన వైపు చూసింది. ఆయన కళ్ళల్లో ఈ పని నువ్వు చేయగలవా లేదా అన్న ఛాలెంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజ ఆ తాళం చెవులు తీసుకుంది. ఆ క్షణం నుంచి గిరిజ మనసు యుద్ధానికి ఆయత్తమైన సైనికుడిలా అయింది. చందు స్నేహితులతో చివరికి తన అదృష్టంతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధమైంది గిరిజ. 10 రోజులు గడిచాయి. చందు ఇంకా ఇంటికి రాలేదు. ఈ 10 రోజుల్లో రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో గిరిజ ఆ ఇంటి అధికారాలు బాగానే అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఇంట్లోకి ఏది కావాలన్నా సాయన గాని వంట మనిషి గాని గిరిజని అడగాలి. మేనేజర్ ఏ రోజుకు ఆ రోజు జమా ఖర్చులు రాజగోపాలరావు గారికి కాకుండా గిరిజకి చూపించాలి. గిరిజ తాళం చెవులు చూసుకుంటూ అనుకుంది, ఈ పెళ్లి వల్ల నాకు రవ్వంత సుఖం లేదు కానీ బాధ్యత మాత్రం బాగానే ఉంది. గిరిజ ఆ రోజు కూర్చుని మధుమతికి ఇదంతా ఉత్తరం రాసింది. ఇంతలో సాయన్న, అమ్మా, మీకు ఉత్తరం వచ్చింది అంటూ తెచ్చిచ్చాడు. అది లక్ష్మి వ్రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం చదవగానే గిరిజకి వడగాడ్పు కొట్టినట్టు అయింది. తమ ఈ వివాహ నిశ్చయం ఎలాంటి పరిస్థితిలో జరిగిందో తెలియజేస్తూ మధుకి ఉత్తరం రాసింది. లక్ష్మిని తీసుకుని తప్పకుండా రమ్మనమని మరీ అర్థించింది. కానీ మధు నుంచి జవాబు రాలేదు. పెళ్లికి కూడా అతను రాలేదు. ఈరోజు లక్ష్మి వద్ద నుంచి ఈ జాబు వచ్చింది. ఇదివరకు ఏదైనా బాధ కలిగితే వెంటనే అది మధుకి చెప్పేసి ఆ భారం దించుకునేది. ఇప్పుడు ఆ తలుపులు కూడా మూసేసుకున్నాయి. గిరిజ లేచి వెళ్ళి తను మధుకు రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి బయట పారేసింది. గిరిజకి భరించలేని ఒంటరితనంగా అనిపించింది. దిండులో తలదూర్చుకుంది. భగవంతుడా, ఎందుకిలా చేశావు అనుకోసాగింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.